నువ్వు ఎదగాలి చిన్న, ఇంతకంటే గొప్పగా ఎదగాలి. అదే నా కోరిక. మీ అమ్మ కోరిక కూడా అదే. తప్పకుండా ఎదుగుతాను. నువ్వు నాకు నాన్నవా? ఎప్పుడైతే వాడి నమ్మకం తప్పని తెలిసిందో అప్పుడు మనం వాడికి ఆత్మీయులమని తెలిసొచ్చింది. రేపటి నుంచి ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియట్లేదు. నిన్నటిదాకా భార్గవి దగ్గర పనిచేశాను. ఆవిడిచ్చిన కారు, డబ్బు, ఇల్లు తీసుకుని కాలం గడిపేశాను. కానీ ఇప్పుడు ఆవిడ దగ్గర పనిచేయను అని చెప్పేసి వచ్చేసాను కదా. పోనీ ఇంకొకళ్ళ దగ్గర రౌడీగా చేరమంటావా? వద్దురా, ఇంకా జీవితం మనకు అవసరం లేదు. పోనీ అంతకుముందు ఎలా బతికామో అలాగే బతుకుదాం. దొంగ సాక్ష్యాలకి మన దేశంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందిరా. తప్పురా పండు. అప్పుడంటే వేరే దారి లేక ఏం చేయాలో తెలియక అలా బ్రతికాం. ఇప్పుడు మనకి దారి లేదు కదరా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందో చెప్పు. తప్పేరా. మనలాగే అందరూ ఆలోచిస్తే నేను ఆ భార్గవి వేసిన ఉచ్చులో నుంచి బయటపడేవాణ్ణా చెప్పు? ఆ కుర్రాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా సాక్ష్యం చెప్పి నన్ను కాపాడారు. వాళ్ళు నిజాన్ని చెప్పడం వల్లే కదా నేను బయటపడ్డాను. అందుకే నేను ఇక మీదట దొంగ సాక్ష్యాలు చెప్పదలుచుకోలేదురా. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. నిజమేనా చిన్న, కానీ మనం బ్రతికేదెలా? మనకు తెలిసింది ఒకటే కదా, మరో దారి తెలియకపోయే. ఎందుకు తెలియదురా? మనిషి బ్రతకాలనుకుంటే చాలా దారులుంటాయి. నాకు చదువు లేదు, అయినా నే హోటల్ పెట్టుకుని బ్రతకడం లేదా? నీకంటే వంటొచ్చు బాబాయ్, మాకు తినటం తప్ప ఏమీ రాదు. మాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందనుకుంటే ఎప్పుడూ ఏదో ఒక పని నేర్చుకొని ఉండేవాళ్ళం. ఎరా చిన్న, నీకు కారు మెకానిక్ వచ్చు కదరా? ఎరా పండు, మీ ఇద్దరిని కొన్నాళ్ళు ఆ మెకానిక్ సైడ్ లో చేర్పించాను. అప్పుడు ఎంతో కొంత నేర్చుకున్నారు కదరా? అవును బాబాయ్. మరి ఆ పని చేసుకోవచ్చు కదరా? మీరు ఒకరి కింద పనిచేసే కర్మ ఉండదు, ఎవరిని మోసం చేసే పనే ఉండదు. చక్కగా డబ్బులు వస్తాయి కదరా? ఏమంటారు? ఐడియా బానే ఉంది బాబాయ్, కానీ మెకానిక్ షెడ్ పెట్టాలి అంటే స్థలం కావాలి, దానికి పెట్టుబడి కూడా కావాలి. అవన్నీ మేమెక్కడి నుంచి తెస్తాం బాబాయ్? ఒరేయ్, మేమంతా లేవట్రా, నా హోటల్ని సెట్గా మార్చుకో. మరి నీ హోటలింగ్ చేస్తావు బాబాయ్? ఒరేయ్, నాకు ఓపిక తగ్గిపోతుందిరా. నేను ఈ చాకరీ చేయలేకపోతున్నాను. మీరు సెట్ పెట్టుకోండి, నెల నెల మీకు తోచిందే ఇవ్వండి. ఇవ్వకపోయినా నేనేమీ అనుకోను. ఒరేయ్, మీరు బాగుంటే నాకు అంతకన్నా ఏం కావాలరా? బాబాయ్ ఒరేయ్, ఏంట్రా ఇది? నువ్వు నాకు దండం పెట్టవేట్రా పిచ్చోడా? అవును బాబాయ్, అమ్మా నాన్నలకి దూరమైన అనాథరమి అని తెలిసినా కూడా మమ్మల్ని ఆదుకున్నావు బాబాయ్. ఆ రోజు అన్నం పెట్టావు, ఈరోజు జీవితం ఇస్తానంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోమంటావు బాబాయ్? చచ్చా, అవేం మాటలరా? నేను మీకేం చేశాను? నా హోటల్లో మిగిలిందే కదా మీకు పెట్టాను. ఈ మాత్రం దానికే రుణాలేంట్రా? మీరు ఎప్పటికైనా ఎదగాలి, అదే నాకు కావాలి. ఒరేయ్, ఇంకేం మీరు ఆలోచించకుండా నా హోటల్ తీసేసి సెట్ పెట్టేసుకోండి. ఒరేయ్, నేను వస్తాను. ఇక మీరిద్దరూ ఆ పని మీద ఉండండి, సరేనా? చిన్న రే పండు,
అమ్మా నాన్న గ్యారేజ్. అమ్మా నాన్న గ్యారేజ్ పేరు బాగుంది చిన్న. అవును, అసలు ఈ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది చిన్న? నాకు లేని వాటిని వెతుక్కోవడం నాకు మొదటి నుంచి అలవాటే కదా బాబాయ్. అందుకే నాతో లేని అమ్మా నాన్నల్ని అలా బోర్డు మీద రాసుకొని చూసుకుందామని. అవునరా, దీని ప్రారంభోత్సవానికి కరుణమ్మని పిలిచావా? ఆ, వాళ్ళ అమ్మ లేకుండా ఎలా బాబాయ్? అమ్మ ఆహా, అంటే ఆవిడ నాకు అమ్మ లాంటిదే కదా బాబాయ్. నిజమేరా చిన్న, ఆమె నీకు అమ్మేరా. నిజంగా అమ్మలాగా చూసుకుంది ఆ మహాతల్లి. నీకోసం ఎంత కష్టపడిందో, ఎన్ని కన్నీళ్లు ఖర్చిందో పాపం. అందుకే బాబాయ్ ఆ అమ్మని పిలిచాం. కరుణమ్మతో పాటు కృష్ణప్రసాద్ గారిని, రాజా గారిని కూడా పిలిచాం. అవునా? ఆ, ఇంతకీ వాళ్ళేర్రా? ఆ, ఈ పాటికే వస్తుండాలి బాబాయ్. కరుణమ్మ వస్తుందేమో గాని ఆ రాజా గారు, కృష్ణప్రసాద్ గారు వస్తారంటావా? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదరా. ఎంత పెద్దవాళ్ళో అంత పెద్ద మనసున్న వాళ్ళు బాబాయ్. తప్పకుండా వస్తారు. అయితే చాలా సంతోషం. నేను వెళ్ళి ఆ పూజ ఏర్పాట్లు చూస్తాను. అలాగే బాబాయ్. ఆ? అరే చిన్న, ఈ గ్యారేజ్ చూడగానే మీ అమ్మా నాన్నలు చాలా సంతోషిస్తారు కదా. వాళ్ళనుకున్నంత ప్రయోజకుడిని కాకపోయినా ఆ భార్గవి చేతుల నుంచి బయటపడినందుకు నిజంగానే సంతోషిస్తారా. మీ అమ్మా నాన్నల ఆనందాన్ని కల్లారా చూడాలను చిన్న. ఆ, ఇంతకీ వీళ్ళేరా ఇంకా రాలేదు? నాకు ఒకవైపు సంతోషంగా ఉంది, మరోవైపు బాధగా ఉంది. ఎందుకు డాడీ? ఎందుకంటే వాడు కష్టపడి పైకి రావాలని ఓ నిర్ణయం తీసుకోవడం బాగుంది. మరోవైపు వాడలా మెకానిక్గా బ్రతకడం బాధగా ఉందమ్మా. వాడిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడతాను అంటే కాదని వెళ్ళి మెకానిక్ షాప్ పెడుతున్నాడు. వాడికేం కారణం చెప్పు? నా దగ్గరకు వచ్చి తాతయ్య ఏదైనా దారి చూపించు అంటే వాడికి ఏది కావాలంటే అది చేయనా? వాడికి అంత చనువు ఉంది కదా నా దగ్గర. కానీ ఒక్కసారైనా అడుగుతాడేమో చూడు. ఆత్మాభిమానం వెదవకి. రాజాతో అయినా ఒక్క మాట అన్నాడా? కనీసం నీ దగ్గరకు వచ్చైనా అడిగితే ఏమైనా పోతుందా? అడగడు. మొండోడు. నువ్వే నీ లక్షణాలే వచ్చాయమ్మా వాడికి. మంచిదే కదా డాడీ. ఏం మంచిదమ్మా? కష్టపడితేనే కదా డాడీ మనిషికి బతుకు విలువ, డబ్బు విలువ తెలిసేది. వాడే కష్టపడి ఎదుగుతాడులే. వాడికేం కర్మ చెప్పు? మనం ఎలాగో కష్టపడి కొన్ని మెట్లెక్కాం. ఆ మెట్టు నుంచి వాడి జీవితం మొదలు పెట్టాలి కానీ మొదటి మెట్టు నుంచి జీవితం ప్రారంభించడం ఏంటమ్మా? అప్పుడే కదా డాడీ వాడికి కష్టం విలువ తెలుస్తుంది. వాడికి సరైన చదువు లేదు, కష్టం కూడా తెలియకపోతే మీరు సాధించిన ఈ హోదాని 10 రోజుల్లో నాశనం చేస్తాడు. వాడికి ఆ మొండితనం ఉంటేనే మంచిది డాడీ. నేను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ వాడు ఎదుర్కొన్నాడు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడ్డం అలవాటైంది. అంతకన్నా ఇంకేం కావాలి డాడీ? వాడు ప్రయోజకుడయ్యాక అప్పుడు మీ బాధ్యతలు అప్పగించొచ్చు. అప్పటిదాకా కష్టపడితే ఏం కాదులే డాడీ. హ్మ్, మొత్తానికి కొడుకుని బాగానే రాటు తెలియలా చేస్తున్నావు. చాలా మంచి పనే చేశావు. సరే కాని ఇంతకీ మీ ఆయన వస్తున్నాడా? ఎందుకు రాడు డాడీ? చిన్నానే వెళ్ళి పిలిచాడు కదా, ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు చూడండి.
ఇంత మార్పు వస్తుంది అని నేను ఊహించలేదురా. ఏ రోజుకైనా నీ చేత నాన్న అని పిలిపించుకుంటానా అని అనుకునేవాణ్ణి. కానీ తండ్రి లాంటి వారు నేను వంటుంటే నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయిందో నీకు తెలియదురా. డాడీ, అను, ఏం డాడీ గిఫ్ట్ ఎవరికి? నాకేనా? కాదమ్మా, ఇది చిన్నా కోసం. చిన్న అన్నయ్యకా? ఎందుకు? ఎందుకంటే నీ చిన్న అన్నయ్య కార్ గ్యారేజ్ పెడుతున్నాడు. ఇవాళ్లే ఓపెనింగ్. నన్ను రమ్మని పిలిచాడు. ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా, అందుకోసమే ఈ గిఫ్ట్. ఏంటి, అన్నయ్య గ్యారేజ్ పెడుతున్నాడా? మరి నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు? నువ్వేగా అన్నయ్య అని పిలిచావు. ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇన్వైట్ చేస్తారా? కానీ చెప్పాలిగా. మీకు చెప్పి నాకెందుకు చెప్పలేదు? నేను కనుక్కుంటానుండండి. ఆగాగు, తనేదో పనిలో ఉంటాడమ్మా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయితే నేను వస్తాను డాడీ. ఎక్కడికి? నీతో పాటు నేను గ్యారేజ్ ఓపెనింగ్ వచ్చి అన్నయ్యని సర్ప్రైజ్ చేస్తాను. డాడీ, నన్ను తీసుకెళ్ళండి డాడీ, ప్లీజ్ డాడీ. నువ్వు వస్తావు బాగుందమ్మా, కానీ మీ మమ్మీ ఒప్పుకోవాలి కదా. నేను వెళ్తానంటూనే కోపడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావంటే ఇంకా ఈ ఇంట్లో యుద్ధ వాతావరణం మొదలవుతుంది. అయితే ఓ పని చేద్దాం డాడీ, హ్మ్? మమ్మీకి తెలియకుండా వెళ్దాం. ఏది, నువ్వు కాలేజ్కి డుమ్మా కొట్టి ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తావే అలాగా? డాడీ, సరే డాడీ, ముందు నేను బయటికి వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ డాడీ. నేను వీధి చివర వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేసేయండి. హ్మ్. అబ్బా! అను, అను, ఏమైంది? అబ్బా, మమ్మీ కాలు చాలా నొప్పిగా ఉంది అను? మమ్మీ. అబ్బా, ఏమైందను? కాలు స్లిప్ అయింది డాడీ, చాలా నొప్పిగా ఉంది. కాస్త చూసుకొని నెమ్మదిగా రావచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాలని ఆ ఆరాటం? మీరేంటి అలా చూస్తారు? పట్టుకొని లేపండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ, వద్దులే మమ్మీ, డాడీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా, ఆయన వెళ్ళని. కాళ్ళు విరగొట్టుకుంది కాకుండా వెదవ సలహాలు ఇవ్వకు. ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యిందో ఏమో. నడవండి. జాగ్రత్త. సారీ డాడీ. దేనికి సారీ? పడినందుక? కాదు, డాడీ ప్లానింగ్ ని పాడు చేసినందుకు. ప్లానింగ్ ఏంటి? ఆ, నీకు అది ముఖ్యమా లేక అనుని హాస్పిటల్ తీసుకెళ్ళడం ముఖ్యమా? పదండి. ఆ. జాగ్రత్త. చిన్న, వాళ్ళు ఇంకా రాలేదేంట్రా? ఒకసారి ఫోన్ చేయి, టైం అవుతుంది. వచ్చేస్తారు బాబాయ్, అసలు ఈ పాటికే వచ్చేయాలి. వాళ్ళకి ఎన్ని పనులున్నాయో ఏంటో. ఎన్ని పనులున్నా తప్పకుండా వస్తారు బాబాయ్. మన చిన్న అంటే వాళ్ళకి చెప్పలేనంత ప్రేమ. రామా, రండి తాతయ్య. నమస్కారం అండి. మీ గురించి ఎదురు చూస్తున్నాను. శబాష్ మనోడా,
ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావు. అమ్మా నాన్న గ్యారేజ్ ఇదేంటి చిన్న, అమ్మా నాన్న గ్యారేజ్ అని పెట్టావు? ఆ, ఏ బాలేదా తాతయ్య? బాగోలేదని కాదు, ఇవాళ రేపు మోడ్రన్ గా పేర్లు పెడుతుంటే నువ్వేంటి అమ్మా నాన్నల పేర్లు పెట్టావు? నాకు మా అమ్మా నాన్నల పేర్లు తెలియదు కదా తాతయ్య. తెలిస్తే వాళ్ళ పేర్లే పెట్టుకునేవాడిని. చాలా మంచి పని చేసావు చిన్న. నువ్వెక్కడున్నా వాళ్ళెక్కడున్నా నీకు మీ అమ్మా నాన్నల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలని మీ అమ్మా నాన్నలు వచ్చి ఎప్పుడూ దీవిస్తూనే ఉంటారు. అవును చిన్న, రాజా గారు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలే. బహుశా ఆయనకి నా మీద కోపం ఇంకా చల్లారలేదేమో తాతయ్య. నీ మీద కోపం ఎందుకుంటుంచిన్నా? నేను చేసిన అవమానాలు చిన్నవా అమ్మా? ఆయన గొప్పతనం తెలియక ఇలా ప్రవర్తించాను. ఎంత అవమానం చేశాను. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకున్నాను. అది తప్పే కదమ్మా. అవన్నీ మనసులో పెట్టుకునే మనిషి కాదు చిన్న. రాజా సంగతి నాకు తెలుసు కదా. రాజాది చాలా మంచి మనసు. పైగా నీ విషయంలో ఏం జరిగినా పట్టించుకోడు. అదే నువ్వు అమాయకుడు అని తనకి తెలుసు. నిన్ను రెచ్చగొట్టింది ఆ భార్గవేనని అప్పుడే నాకు చెప్పాడు. నువ్వేవేం పట్టించుకోకు. రాజా తప్పకుండా వస్తాడు. అవును చిన్న, ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే తప్ప రాకుండా ఉండరు. నేను ఫోన్ చేశాను, వస్తానని చెప్పారు చిన్న. అందులోనూ నువ్వు వెళ్ళి పిలిచాక రాకుండా ఎలా ఉంటావు చెప్పు? తప్పకుండా వస్తారు. చూద్దాంలే సన్న. ఇంతసేపు ఆగిన వాళ్ళం మరో కాసేపు ఆగలేమా? సరే వస్తారేమో చూద్దాం. నొప్పిగా ఉందా? లేదు మమ్మీ, ఇందక్కడి మీద కాస్త తగ్గింది. నువ్వింకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఎగురుకుంటూ నడుస్తున్నావు. నిదానం నెమ్మది అలవాటు చేసుకోవాలి. నాకు ఈ నొప్పి కంటే నీ నొప్పి బాగా ఎక్కువైంది. ఏంటి? ఏం లేదు మమ్మీ. ఇది ఎప్పుడు తగ్గిపోతుంది మమ్మీ? ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే తగ్గిపోతుందా? ముందు ఎక్స్రే రాని, పరిస్థితి చూసి ఆ తర్వాత చెప్పాలి. మేడం, రిపోర్ట్. ఏంటి అమృత, ఏదైనా ప్రాబ్లమా? ఫ్రాక్చర్ అయిందేమో అని భయపడ్డానండి. అదేం లేదు, కాలు బెణికిందంతే. అమ్మయ్యా. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మమ్మీ, అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఎందుకు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? అదే, నేను డాడీ బయటకు వెళ్ళాలి. ఏం అవసరం లేదు, 3 రోజుల దాకా రెస్ట్ తీసుకోవాలి. సిస్టర్. ఎస్ మేడం.
ఈ రిపోర్ట్స్ ప్రకారం మెడిసిన్స్ రాసిస్తాను. ఓకే మ్యామ్. అవి తనకి వాడండి. ఓకే. తను మంచం దిగకుండా చూసుకోవాలి. అలాగే సరేనా? అలాగే. పద. ఎలా ఉందను? చాలా బాధగా ఉంది డాడీ. ఫ్రాక్చర్ ఏం లేదు అంటుందిగా మీ మమ్మీ. భయపడాల్సిందేం లేదులే, తగ్గిపోతుంది. నేను బాధపడుతుంది దీని గురించి కాదు డాడీ. మరి అవతల చిన్న అన్నయ్య గ్యారేజ్ ఓపెనింగ్ కి మనం వెళ్ళలేకపోతున్నాం కదా, అందుకు. అసలు తప్పంతా నాది. కాస్త నెమ్మదిగా నడిస్తే పోయేది. అనవసరంగా పరిగెత్తి ఇక్కడికి వచ్చి పడ్డాను. ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయ్యింది. ఎందుకమ్మా అంత బాధపడతావు? నువ్వేమీ కావాలని చేసింది కాదుగా. కానీ అక్కడ అన్నయ్య చాలా ఎదురు చూస్తూ ఉంటాడు డాడీ. ఏం చేస్తాం, అనుకోకుండా జరిగింది కదా, అర్థం చేసుకుంటాడులే. నేను తర్వాత వెళ్ళి కలుస్తాను. తర్వాత ఎలాగో కలుస్తాను డాడీ. కానీ ఇవాళ గ్యారేజ్ ఓపెనింగ్ కదా, ఇప్పుడు మనం వెళ్ళకపోతే తను చాలా బాధపడతాడు డాడీ. నిజమేనమ్మా, కానీ ఎలా వెళ్తాం?